ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాలు రైతుల అభ్యున్నతి ధ్యేయంగా టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని అన్నారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన టీడీపీని తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ ఆదరించారని కోరారు. 2029 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధమవుతుందని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, అంతేకాకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, ఇస్తారి, సిద్దిక్, గంగాధర్ స్వరాజ్, భూతం వెంకటయ్య, ఆరెళ్ల కొండల్, కూరం లింగయ్య, చిందాల సంపత్, పేర్ల మంజునాథ్, పేర్ల లక్ష్మయ్య, తిరుపతయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1982లో ఇదే రోజున పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి, పేదింటి ప్రజలకి, ఆడపడుచులకి, మరి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి మరి ఈనాడు 44 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించిన ఈనాడు బడుగు జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు తినడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మరి తినడానికి 2 రూపాయల కిలో బియ్యం, వ్యవసాయం చేసుకునే వారికి ఆ రోజు ఉన్నటువంటి ఆస్పర్ 20 రూపాయల చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాల్లో మరి వెన్నెదిచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈనాడు 44 సంవత్సరాల క్రితమే మరి ఎన్టీ రామారావు గారు ఎన్నో పథకాలు స్థాపించి మరి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు ఒకడు మన ఆది నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తూ ఇవాళ ఎన్నో సంస్కరణల ఫలితం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, మొన్న బైఫర్కేషన్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళు చెప్పవచ్చని కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు నాడు హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్లో తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటానికి తెలుగు ప్రజలనందరినీ సిద్ధం చేయటం జరిగింది. ముఖ్యంగానైతే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని అండబట్టుకొనే ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగుతుందనటానికి సందేహం లేదు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ప్రజాస్వామ్య విలువలు, ఓటక్కు, ప్రజలకు రాజకీయ రంగ ప్రవేశం ఎట్లా ఉండాలనే ఇంగిత జ్ఞానం కలిగించింది కూడా ఎన్టీ రామారావు అని చెప్పి మేము ఘనంగా తెలియజేయడం జరుగుతుంది. నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్య పాలనని, దొరల పాలనని వ్యతిరేకిస్తూ ఆనాడు అందరికీ కూడా సామాజిక న్యాయం దొరకాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి పెద్ద ఎత్తున ఆనాడు తెలుగు ప్రజలు బ్రహ్మరథం బట్టి ఆయన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు వెంట ఉండడం జరిగింది. అనతి కాలంలో 9 నెలల కాలంలోనే భారతదేశంలోనే చరిత్ర నిలిచిపోయే విధంగా 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పుడు మాటలు కావు, చేతల మనిషిని నేను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చేతలకు ముందు ఉంటుంది, చెప్పుడు మాటలగానే ఉద్దేశంతో ఆనాడు అనేక సంక్షేమ పథకాలు, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి ఆనాడు భారతదేశంలో చరిత్రలో నిలిచిపోయేగా మొట్టమొదటిసారిగా పెన్షన్లు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాలు పూర్తయినా కూడా మరి ప్రజల్లో, తెలుగు రాష్ట్రాలలో మరి తెలుగు ప్రజలకు కూడా పూర్తిగా మరి అందరి మనసుల్లో కూడా చొచ్చుకొని పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని
ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేస్తున్నది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఒకటే. ఎంతోమంది వేదికల మీద అనేక ప్రగల్భాలు పలుకుతున్నా కూడా గౌరవనీయులు క్రీస్తుశేషులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి అత్యున్నత స్థానం కల్పించినది ఏవైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. అదే ఒరవడిని కొనసాగిస్తున్న గౌరవనీయులు పెద్దలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.